హాయ్ నమస్కారం అండి. నేను పరి నుండి నా పేరు రాఘవేంద్ర రెడ్డి. నేను పరి నుండి ఈ వెంచర్ చూడడానికి వచ్చాను. ఈ వెంచర్ అంటే సంయుక్త డెవలపర్స్ అని చెప్పి షాద్నగర్ సమీపంలో ఉన్నటువంటి వెంచరు. ఇది చాలా బ్రహ్మాండంగా ఉన్నటువంటి వెంచర్ అనుకుంటున్నాను నేను, నాకు తెలిసి. ఎందుకంటే ఇటు సైడ్ ఉన్నటువంటి ఈ చైన్లు కానీ, తర్వాత అట్మాస్ఫియర్ కానీ, ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మనం నిత్యము బయట సిటీ ఏరియాలో ఉన్నటువంటి వాతావరణంలో గజిబిజి లైఫ్ అనుభవిస్తున్నటువంటి సందర్భంలో మనకు వీకెండ్లో కనీసం మనకు ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది ఎవరికో ఇచ్చేసి ఇబ్బంది పడి తర్వాత దానా ఇబ్బందులు పడే కన్నా ఈ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ల్యాండ్ కానీ తర్వాత వెంచర్ డెవలప్మెంట్, ఈ వెంచర్లో ఒక 200 గజాల ప్లాట్ మనం తీసేసుకున్నాం అనుకోండి, మన పిల్లలకు రేపు పొద్దుగల ఫ్యూచర్లో అది ఒక సపోర్ట్గా ఉంటుంది, ఆర్థిక భద్రత ఉంటుంది పిల్లలకు. కాబట్టి మనం ఏమి ఇవ్వకున్నా కనీసం ఒక 200 గజాల పొలం ప్లాట్ ఇచ్చినా కూడా వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. రెండోది మంచి వాతావరణం ఉంది, ఇక్కడ ఇంకా మంచి వెదర్ ఉంది. ఈ గుట్టలు తర్వాత చెట్లు తర్వాత విలేజ్కి చాలా సమీపంలో ఉన్నటువంటి వెంచర్ అండి ఇది. ఈ సంయుక్త డెవలపర్స్ అన్నటువంటి వాళ్ళు షాద్నగర్కి సమీపంలోనే అటు మన జేపీ దర్గా దగ్గర ఒక వెంచర్ చేసి మొత్తం టోటల్ మోస్ట్లీగా సేల్ అయిపోయిందండి అక్కడ. అయితే మేము రావడం లేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు జేపీ దర్గా దగ్గర ఉన్నటువంటి సంయుక్త డెవలపర్స్ అయితే వెంచర్ ఏదైతే ఉందో అది మోస్ట్లీగా సోల్డ్ అవుట్ అయిపోయింది. అయితే దానికి ఎగ్జాంపుల్గా చూపించవచ్చు. అంటే వీళ్ళు డెవలప్ ఏ రకంగా చేస్తారు, ఏదో తూతూ మంత్రంగా చేసేసి అమ్మేసుకొని పోయేటటువంటి మనస్తత్వం లేకుండా 100% జెన్యున్గా చేస్తున్నటువంటి వెంచర్ కాబట్టి నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ వెంచర్లో ఒక ప్లాట్ అయినా కనీసం 200 గజాలు తీసుకునేటటువంటి ప్లానింగ్తో వచ్చిన రేపు పొద్దుగల నా పిల్లల భవిష్యత్తు గురించి అని నేను చాలా ఆలోచన చేస్తున్నా. ఏ దాని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడా మనకు అది సెకండ్ హ్యాండ్ థర్డ్ హ్యాండ్గా అవుతుంది తప్ప ఈ ల్యాండ్ మీద ఈ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినామనుకోండి, ఈ ల్యాండ్ మీద ఈ రోజు మనకు సమ్ కాస్ట్ మీద దొరికింది అనుకో, రేపు పొద్దుగల సంవత్సరం 2 ఏళ్ళ తర్వాత మనకు రెట్టింపు కావచ్చు, 4 ఇంతలు కావచ్చు, 10 ఇంతలు కావచ్చు. భూమిని కానీ తర్వాత ప్లాట్ని కానీ నమ్ముకున్న జీవితంలో ఎప్పుడూ చెడిపోడు నా ఉద్దేశం. ఇంతేనండి నా అభిప్రాయాన్ని నేను మీకు తెలియజేసుకుంటున్నాను. నేను మెయిన్లీగా మీరు కొననేటటువంటి ఉద్దేశం నాది కాదు, కానీ కాకపోతే ఏంటంటే మనతాన ఏదన్నా మనము చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది వాళ్ళకు ఇచ్చేసి మోసపోయే కన్నా మనకు జెన్యున్గా డెవలప్ చేస్తున్నటువంటి ప్లాట్ మీద పెట్టుకున్నట్లయితే రేపు పొద్దుగాల మన పిల్లలకి ఒక భద్రత, ఒక సెక్యూరిటీ ఇచ్చినట్టుగా ఉంటుందని నా అభిప్రాయాన్ని మీకుతో వ్యక్తం చేస్తున్నాను సార్. మరి చూడండి, మీకు వీలైతే కూడా వీకెండ్లో, ఎందుకంటే జాబ్ చేస్తున్న వాళ్ళు కాబట్టి మార్నింగ్ మండే టు సాటర్డే వరకు జాబ్లో బిజీ ఉంటారు కాబట్టి ఆ తర్వాత వీకెండ్లో సండే వీలవుతుంది కాబట్టి మనం ఏదో పొదుపు చేసుకున్నటువంటి అమౌంట్, సేవింగ్స్లో ఉన్నటువంటి అమౌంట్ను అక్కడ కాకుండా ఈ ల్యాండ్ మీద కానీ ప్లాట్ మీద డెవలపర్స్ ఇప్పుడు సంయుక్త డెవలపర్స్ వెంచర్ మీద పెట్టినట్లయితే మనకు తక్కువ టైంలో కూడా ఎక్కువ డెవలప్మెంట్ అవకాశం ఉంది, మనకు ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయాల మనం అమ్ముకున్నా కూడా ఈ ప్లాట్ మీద ఒక బ్యాంకు నుండి లోన్ తీసుకోవాలన్నా కూడా మన డాక్యుమెంట్ అష్యూర్డ్గా పెట్టుకొని బ్యాంకు వాళ్ళు కూడా లోన్ వేయడానికి ముందుకు వస్తారు. కాబట్టి నేను ఎంచుకున్నటువంటి విధానం కానీ నేను తీసుకున్నటువంటి ఆప్షన్ కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సార్. మరి మీరు కూడా ఫ్రీగా మనము ఈ వెంచర్ విజిట్ చేయడానికి కంపెనీ వాళ్ళు డెవలపర్స్ ఏది సంయుక్త డెవలపర్స్ క్యాబ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇది ఏర్పాటు చేస్తున్నారని అనేది భావించకండి, ఎందుకంటే రావడానికి ఒకటి ట్రాన్స్పోర్టింగ్ విధానం కూడా వాళ్ళు పాటిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు వెంచర్ నచ్చితేనే మనం బుక్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, పై ఫోర్స్ ఏం లేదు. రేపు పొద్దుగాల ఏంటంటే మనకు పిల్లల ఫ్యూచర్ గురించి అని చెప్పి ఆలోచన చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీ కుటుంబ సమేతంగా మీరు ఈ వెంచర్ విజిట్ చేసిన తర్వాత మీరు తీసుకునేటటువంటి ఆలోచన విధానం మీ పైన ఆధారపడి ఉంటుంది. ఓన్లీ మనం ఏంటంటే చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునే అమౌంట్ను రేపు పొద్దుగాల ల్యాండ్ మీద తర్వాత ప్లాట్ మీద పెట్టుకుంటే మనకు అది రేపటి పిల్లల భావితరాలకు పనికొచ్చేటటువంటి అంశం విషయంలో నేను నా అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటున్నాం సార్. చూడండి, చాలా బాగుంది, నాకైతే నచ్చింది 100%. నేను 200 గజాలు తీసుకోవడానికి ముందరకు వచ్చిన నేను పరి నుండి వచ్చిన సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్.